చెరిపేయగలం అన్నట్లు అంటే జ్ఞాపకాలు ఇన్ సెన్స్ ఆయన ఉండొచ్చు కానీ అది వేరే విషయం. అంటే ఆయన జ్ఞాపకాలు ఉద్యమంలో తాలూకు జ్ఞాపకాలను చెరిపేయడానికి చేసే ప్రయత్నం తప్పితే దానిలో ప్రజలెవరూ హర్షించరు. ఇదంతా ఏంటంటే చీడబట్టింది తెలంగాణకు అనుకునే పరిస్థితి తప్పితే ఇట్లాంటివన్నీ అంటే అంటే డీఫిగర్ అవుద్ది కదా, ఒక మొక్కకి చీడబడితే మొక్క డీఫిగర్ అవుద్ది, అట్లాంటివి అనుకుంటారు తప్పితే దీనివల్ల ఉపయోగం ఏముంది, లేకపోతే ఏ ఉపయోగం కోసం చేస్తున్నారు ఈరోజు. సరే పెట్టారు, జై తెలంగాణ పెట్టారు, దాన్ని తెలంగాణ సాంగ్గా కాదండి. ఇటువైపు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం చూడండి, ఇటువైపు ఉన్న విగ్రహం చూడండి. 100 అదే నేను చెబుతుంది. ఏంటండి భారతీయ ఉద్యమకారులు కళాకారులు రూపొందించిన విగ్రహం అది, దాని వల్ల మారుస్తున్నారు అంటే అసలు భారతీయతే లేదు, స్థానికత లేదు, స్థానిక ముద్రే లేదు ఆ బొమ్మలో. తర్వాత రెండోది నేను చెప్పేది ఒకటి, ఆ గీతం పెట్టారంటే తెలంగాణ గీతంగా ఓకే, అందరికీ గౌరవం ఉండాల్సిందే ఖచ్చితంగా. ఆ పాటని దాన్ని ఆహ్వానిస్తాం. కానీ ఇవన్నీ అంటే ఏంటంటే ఏదో ఒకటి చేస్తున్నామని ఇది మన ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందాక ఇలా హడావుడి చేస్తే ఆ తర్వాత ఏం చేయకపోయినా ఏం చేయలేదు, ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, అయిపోయిన తర్వాత మాట్లాడుకుందామని చెప్పచ్చు. కాబట్టి ఏం చేయాలో తెలియక తోచక ఒకసారి మీరు చిహ్న రాష్ట్ర చిహ్నం అండి, కాకతీయ కళాతోరణం ఉంది, తర్వాత చార్మినార్ ఉంది, అంటే ఏం కావాలి మనకి? తెలంగాణ రూపురేఖలు ఇంతకంటే ఏం కావాలి? దానిలో రాచరికం పోకడలు ఉంది. రాచరికం ఎక్కడ పోకడలు ఎక్కడ కనపడ్డాయి అంటే ఇప్పుడు వంకలేనమ్మ డొంక పట్టుకునేలాడిందని ఒక సామెత ఉంది, మీరు విన్నారా? ఏ వంక దొరకపోతే డొంక పట్టుకు అంటే ఏదో ఒకటి ఇప్పుడు క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏదో ఒకటి తమ చేయదలుచుకున్నారు, చేస్తున్నారు. దే వాంట్ టు ఫిల్ ద టైం. ఆ టైం ఒకటి ఉంది, ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేలోపు టైం ఎలాగో ఫిల్ చేయాలి. గప్ అండ్ గ్యాస్ ఏదో ఒకటి నడపాలి, నడిపితేనే తెలంగాణ ప్రజలకి తాము బిజీగా ఉన్నట్లు, వాళ్ళ కోసం ఏదో చేస్తున్నట్లు. దీని అంతట్లో చేసింది ఏమి లేకపోగా చెడగొట్టేది ఎక్కువ ఉంటున్నటువంటి వాస్తవం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇవన్నీ ప్రజల్ని రెచ్చగొడతాయి, ప్రజల్ని వాళ్ళని ఇరిటేట్ చేసే ఇవన్నీ. ఎందుకంటే ఇవన్నీ దీని ఇప్పుడు కళాతోరణం కనబడుతుంది, తర్వాత చార్మినార్ కనబడుతుంది. అవి చక్కగా ఉండటమే కాదు, మీకు చేయాల్సిన పనులు చేయకుండా రైతు బంధు ఇంతవరకు పూర్తిగా. అవును అవును, మరి అవన్నీ చేయకుండా మీరు అవన్నీ చేసి ఏం చేసినా ఒక్కోసారి జనం క్షమిస్తారేమో, కానీ అవన్నీ చేయకుండా ఈ చేస్తే ఇంకా డబల్ ఎఫెక్ట్ వస్తుంది రివర్స్లో. కాబట్టి ఏంటి ఇది మాత్రం ఏమాత్రం అది హర్షించదగ్గది కాదు అసలు. పైగా మీకు తెలంగాణ తల్లి విగ్రహాలు పాత వీళ్ళు మార్చదలుచుకుని తెచ్చినటువంటి విగ్రహం అసలు ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లో భారతీయులు ఎవరు అసలు ఆ విగ్రహాన్ని ఇక్కడ కాదు, ఇక్కడి నుంచి ఇవన్నీ ఒప్పుకున్నాయి అంటే ఇక దాన్ని వదిలేయండి ఆ విషయాలు. కానీ నేను అనేది ఒకటి ఏంటంటే క్యాబినెట్ మీటింగ్ అంటే, క్యాబినెట్ సమావేశం అంటే ఒక అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన వాటి తాలూకు నిర్ణయాలు జరగాలి. కానీ మీ టీఎస్సీసీ టీజీ పెడతాం, తెలంగాణ తల్లి పైన కిరీటం ఉంటుంది, కిరీటం తీసి ఇంకొకటి పెడతాం. ఇది అంటే ఒక ప్రభుత్వం స్థాయిలో, ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఇప్పుడు ఒకసారి చూడండి ఆ విగ్రహాలు అంటే మీరు పదే అడుగుతున్నారు. ఇక బాధపడటానికి కూడా దానిలో ఏం కనపట్టాలి నాకు అసలు. అవునండి, ఆ విగ్రహం చేతిలో బతుకమ్మ, కంకి, తెలంగాణ అంటే ఉద్యమం నుంచి ఉద్భవించిన తల్లి, తెలంగాణ తల్లి ఉద్యమం పొరల నుంచి. ఇటువైపు చూడండి అంటే ఇలా ఏం కంపేర్ చేస్తారు బాపారావు గారు? అవును, చాలా బాధాకరం, చూడటానికే ఇబ్బందికరంగా ఉన్నదా. రాష్ట్రం అనేక సమస్యలు ఎదుర్కొంటుంది, వాటి మీద అడ్రస్ చేయండి క్యాబినెట్. అవును, అది చేతకాకే కదా ఇదంతా అనేది. నేను అనేది ఏంటంటే అవన్నీ చేతకాక, అవన్నీ చేయలేక ఇవన్నీ చెప్పటం. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చెప్పినా నిన్న ఎవరితోనో సమావేశం అయ్యారు, ఎవరితో మాంటెక్ సింగ్ అహుల్వాలియాతో సమావేశమై 6 గ్యారెంటీల అమలుకి ఇప్పుడు లెక్కలేస్తున్నారు కూర్చొని. చూసారా మాంటెక్ సింగ్ అహుల్వాలియా లెక్కలు వేసుకునే పాలన ఉన్నప్పుడు ఈ లోపు టైం ఎలా ఫిల్ చేయాలి? మాంటెక్ సింగ్ అహుల్వాలియాతో ఇప్పుడు గుర్తుంటారు 6 గ్యారెంటీల గురించి. ఎన్నికల ముందే మీ లెక్కలు మీకు ఉండాలి ఎలా చేస్తామనేది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఉచిత కరెంట్ ఎలా ఇస్తారని చెప్పి బట్టలు ఆరేసుకోవాలని చంద్రబాబు వీళ్ళు విమర్శిస్తే ఎలా ఇస్తాను, చేసి చూపిస్తానని చెప్పి చేసి చూపించాడు కదా. ఆయన లెక్కలు ఆయనకున్నాయి, అలాగే మీ లెక్కలు మీకు ఉండాలి కదా 6 గ్యారెంటీల గురించి. నిన్న మాంటెక్ సింగ్ అహుల్వాలియా గారితో మొన్న కూర్చుంటే దాని అర్థం ఏంటి? మీకు ఇంతవరకు లెక్కలే లేవు, దాని గురించి ఏం చేయాలో తెలియదు, తెలియక ఆ టైంలో ఈ పని చేస్తున్నారు. అది ఓవరాల్గా నిన్న క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఆ ప్రభుత్వం నుంచి వస్తున్న ఆన్సర్స్ బట్టి మీరు ఏం చెప్తారు? ఏం లేదు సార్, దే ఆర్ ట్రైంగ్ టు ఫిల్ ద వ్యాక్యూమ్. ఒక వ్యాక్యూమ్ ఉంది, ఆడంబరమైన మాటలు, పదాడంబరం అంటారు కదా, పదాడంబరం, వాచాలత్వం అన్న ఏదైనా కానీ అతిగా మాట్లాడటం ద్వారా ప్రతిదీ అంటే నిన్న కూడా అంతే జరిగింది. నిన్న పొద్దున ఆయన చిరంజీవి గారును వెంకయ్యనాయుడు గారు చాలా సున్నితంగా చెప్పారు, తిట్టుకోకండి, ఇట్లా కొంచెం రాజకీయాల్లో కొంత గౌరవాలు పాటించండి అని చెప్తే బాగుందంత అలా
ఇలా ఊపిన తర్వాత మధ్యాహ్నానికి మామూలు అయిపోయింది. మళ్ళీ మధ్యాహ్నం తిట్ల దండకం అక్కడికి పోయిన తర్వాత అనుకున్నారు కదా ఇంద్రవెల్లిలో ఎక్కడో. అందుకని ఏంటంటే ఈయన ఇర్రెమీడియబుల్. ఎందుకంటే ఆయనకి ఏం చేయడానికి ఆయన కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నారేమో. ఆయన ఫ్రస్ట్రేషన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన కూడా బహుశా నిస్సహాయంగా ఇలా అరుస్తున్నారేమో అని అనుకోవాలి తప్పితే, అంటే ఎన్నిసార్లు చెప్పుకున్నా సేమే, అక్కడ ఏమీ లేదు చేయటానికి. చేయగలిగింది ఏమీ లేనప్పుడు ఏకైక మార్గంగా. కానీ మరొక రాష్ట్ర ముఖ్యమంత్రి అండి, రాష్ట్రం వారి చేతిలో ఉంది, అద్భుతమైన సంపద ఉంది, చాలా డైమెన్షన్స్ ఉన్నాయి, మీరు రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించవచ్చు, చాలా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. కానీ ఈ చిన్న మీ వీటి మీద ఆయన చేతిలో చాలా లేవనేది పరిపాలించవచ్చు అని మీరు అంటున్నారు. ఆయన చేతిలో ఏమీ లేవనేది, ఆయన ఏదో ఒకటి చెప్పి అధికారంలోకి రాగలిగాడు తప్పితే చేయలేననేది ఆయనకి తెలుసు అనేది ఈ మాటను బట్టి అర్థమవుతుంది. చేయగలిగితే ఆయన అయ్యే చేసుకునేవాడు. పార్లమెంట్ ఎన్నికలకు సన్నాహాలలాగా పనులు చేసుకుంటూ వెళ్ళేవాడు, కామ్గా చేసుకుంటూ వెళ్ళేవాడు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఆయన చెప్పాడు, ఇక నా భాష మారుద్ది, మీరు అంతా అర్థం చేసుకోండి కాంగ్రెస్ కార్యకర్తలకి. నేను గతంలోలాగా మాట్లాడను, దూకుడుగా లేదని మీరేం అనుకోకండి, కానీ ఇప్పుడు మనం చేస్తుంది వేరే పని, అప్పుడు వేరే పని, అది పోరాటం, లేకపోతే అధికారంలో నుంచి కేసీఆర్ని పంపించే దానికోసం చేసిన ఉద్యమం లాంటిది అన్నట్టు చెప్పాడు. ఆ తర్వాత ఈరోజు వచ్చి ఇక్కడి నుంచి నిర్మాణం చేస్తాం కాబట్టి మనకి మాటలు ఉండవు, పని అన్నాడు. పని ఏది? ఇది పని తక్కువ, మాటలు ఎక్కువ, మాటలు తప్పదు. ఆ గ్యాప్ని ఏదో రకంగా ఫిల్ చేయాలి కదా. రైట్. ఓవరాల్గా కాంగ్రెస్ మార్పు నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా మంత్రుల మధ్య సఖ్యత లేదు, తర్వాత ఒక మంత్రి అలిగి వెళ్ళిపోయాడు, వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ లేదన్న వార్తలు కూడా కొన్ని పత్రికల్లో ఇవాళ హైలైట్ అయ్యాయి. కోఆర్డినేషన్ ఉండటానికి అది కాంగ్రెస్ పార్టీ. అందున మీకు కర్ణాటకలో అయితే ఇద్దరే అని, తెలంగాణలో అయితే డజన్ మంది